ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫైయింగ్. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కుక్కట్పల్లి సంగీత్ నగర్ లో మర్డర్ మిస్టరీలో మరో కోణం బయటపడుతుంది. అయితే ఇంతవరకు ఎవరి మీద అనుమానం లేదు. మా పాపని ఎవరు చంపారో తెలియదు. సహస్ర హత్యకి న్యాయం జరగాలి అంటూ తమ తల్లిదండ్రులు గోడ వినిపిస్తుంటే ఇంకో పక్క ఇంకో కోణంలో కూడా పోలీసులు తమ దర్యాప్తులను మొదలు పెట్టారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా ఆ బిల్డింగ్ లోకి ఎవరో ఓ వ్యక్తి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అని విచారణ చేయడం మొదలు పెట్టారు. ఇంకోవైపు చుట్టుపక్కల వాళ్ళ మీదగా ఇప్పటికే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికీ తమ బిల్డింగ్ లో ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇంటి కిందనే ఆడుకుంటూ ఉండడం తప్పితే ఎక్కడికి వెళ్ళడం తెలియదు అంటున్నారు. అంతేకాదు ఎవరితోనూ తగాదాలు లేవు మాకు. ఒకవేళ ఉన్నా పిల్లలన్నాక ఆడుకోరా, వాళ్ళలో చిన్న చిన్న మనస్పర్ధలు రావా, కానీ ఆ మాత్రంకే చంపుకునేంత వరకు వెళతారా, ఇది ఎవరు చేశారో నాకు తెలుసు అంటూ ఇంకోవైపు కొంతమంది మరో కోణంలో మాట్లాడుతున్నారు. సరే, ఇవన్నీ ఓ ఎత్తైతే ఇంకో పక్కన తమ తండ్రి మీదే చాలా వరకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతను వెళ్లి చూసేసరికి ఆ డోర్ కి లాక్ ఎటువైపు వేసింది. ఇతను వెళ్లి తలుపు తీసి చూడగా ఒక్కసారిగా సహస్ర డెడ్ బాడీ అనేది బెడ్ మీద కనిపించింది, రక్తపు మడుగుల్లో అని చెప్పడం జరిగింది. అయితే అతని మాటల మేరకు తలుపు లోపల నుంచి గడపెట్టి ఉందా, లేకుంటే బయట నుంచి ఎవరైనా గడపెట్టారా, ఇదే సందేహాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెలకొల్పుతున్నారు. ఇంకోవైపు పిల్లవాడు స్కూల్ కి వెళ్ళాడు, మరి పిల్ల ఒక్కతే ఇంట్లో ఉంది. అయితే స్కూల్ కి హాలిడే అని చెప్తున్నారు. అది కూడా స్పోర్ట్స్ డే కారణంగా అమ్మాయి ఇంట్లోనే ఉంది, అమ్మాయికి మాత్రమే సెలవు ఇచ్చారు అంటున్నారు. ఇంతవరకు చూస్తుంటే వాళ్ళ అమ్మాయిని బాక్స్ వాళ్ళ తమ్ముడికి ఇచ్చిరమ్మని చెప్పారని, ఆ తమ్ముడికి బాక్స్ ఇవ్వలేదని అనేసి స్కూల్ నుంచి ఫోన్ రావడంతో తండ్రి హుటాహుటిగా ఇంటికి వచ్చాడని చెప్తున్నారు. అయితే ఇదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తులు మొదలెట్టారు. ఇటువైపు పోలీసులు తన తండ్రిని కూడా ఇంకోవైపు విచారిస్తున్నారు. అసలు స్కూల్ నుంచి ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది, ఇతను ఎన్ని గంటలకు ఇంటికి వచ్చాడు, అయితే ఇతను ఇంటికి వచ్చిన సమయాన్ని, సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్న ఆ వ్యక్తి సమయాన్ని రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సహస్ర డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా బయటకు రావాల్సి ఉంది. అయితే వాటిని పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అసలు సహస్ర ఎన్ని గంటలకు హత్య చేయబడింది, తన మరణం వెనుక ఎన్ని సమయాలకి జరిగింది, ఇక ఇప్పుడు తన తండ్రి ఎన్నింటికి వచ్చాడు, ఒకవేళ ఆమె మరణించిన సమయం తన తండ్రి ఇంట్లో ఉన్న సమయం రెండు ఒకటే అయితే గనక ఆమె తండ్రి ఆమెను హతమార్చాడా, ఇనే కోణంలో కూడా ఇటువైపున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఆ బిల్డింగ్ లో ఎవరు కూడా ఎటువంటి అలజడి వినలేదని, కనీసం ఎవరు ఒక్క మాట కూడా అనడం తెలియదని చెప్తున్నారు. పట్టపగలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కనీసం ఒక్కరికి కూడా తెలియలేదు అంటే ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమని అంటున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయం అంటే పోనీ నిద్రలో ఉన్నారు అని అనుకోవచ్చు, కానీ పట్టపగలే జరిగింది ఈ సంఘటన, ఎవ్వరూ చూడలేదని చెప్తున్నారు. ఆమె తండ్రి కూడా ఇంటికి వెళ్లేసరికి తలుపు తీసి చూస్తే ఒక్కసారిగా లోపల శవాన్ని చూసి కంగు తిన్నానని చెప్పారు. అయితే అదే పనిగా వెంటనే పోలీసులకి
ఒక్కసారిగా ఫోన్ చేసి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి చెప్పారు. ఇక పోలీసులు కూడా అప్పటికే వెంటనే రంగంలోకి దిగారు. ఇక వాళ్ళ వైఫ్ కూడా తను చేస్తున్న ఉద్యోగంలో నుంచి ఉన్న పలంగా రావడం జరిగింది. ఇక అక్కడికి చేరుకున్న బంధుమిత్రులు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఎలా జరిగింది అని విచారించడం సాగించారు. ఇక అతను చెప్తున్న ఆధారాల మేరకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని, బాక్స్ ఎందుకు తీసుకువెళ్ళలేదా అని తెలుసుకోవడం కోసమే నేను ఇంటికి వచ్చానని చెప్తున్నాడు. అయితే ఒకవేళ అదే నిజమైతే గనక మరి ఎందుకని ఈమె వెళ్ళలేదు, మరి అసలు వీరి ఇంటికి వచ్చిన ఆ పర్సన్ ఎవరు? ఇదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదను, ఇంకా బిల్డింగ్ లో ఉన్న వారి మీదను ఆమెకి అనుమానం ఉన్నట్టు ఆమె తెలియజేస్తుంది. అయితే ఆ తల్లి బాధలో కూడా ఒక న్యాయం ఉంది. చిన్న పిల్ల అసలు ఎందుకు వచ్చారో తెలియదు. ఒకవేళ బంగారం కోసం వచ్చారో డబ్బు కోసం వచ్చారో కూడా తెలియదు. ఒకవేళ బంగారం డబ్బు కోసం వచ్చుంటే మా ఇంట్లో అలాంటివేమీ పెద్దగానూ లేవు. ఒకవేళ నా కూతురు గురించే వచ్చుంటే గనక ఆమె చిన్న పిల్ల ఏం చేసింది, ఆమెకి అభం శుభం కూడా తెలియదు అంటూ ఆమె గోడును వేలదీస్తుంది. ఇక ఇటువైపు ఆమె తల్లిదండ్రులు కూడా ఇంకో పక్కన చిన్నారి కోసం ఏడుస్తూ ఉన్నారు. అసలు పాప ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో కూడా, తన మరణం వెనక అసలు కారణం ఏంటి, ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఒక వ్యక్తే చేశాడా లేకుంటే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఈ కుట్ర వెనక ఇంకొకరు వ్యూహం ఉండి కావాలని ఇదంతా చేయించారా? ఇదే కోణంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రశ్న నెలకొంటుంది. ఇంకోవైపు ఆ హత్య చేసిన వాడు అదే ఏరియాకి సంబంధించిన వాడు అయ్యుండొచ్చని, లేకుంటే హత్య జరిగిన తర్వాత పోలీసులు కావచ్చు, లేకుంటే తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ జరుగుతున్న ఆ సమయంలో అక్కడ అతను కూడా ఉండే ఉంటాడని, కాబట్టి పర్టికులర్ గా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించి నిలదీస్తే గనక ఖచ్చితంగా హంతకుడు దొరుకుతాడు అని చాలా వరకు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు వెళుతుంది? ఇంకోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో అసలు ఏముంది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఇంకోవైపు చిన్నారి మీద లైంగిక దాడులు చేసినట్టు తెలుస్తుంది. లైంగిక దాడి చేసి ఆమె ఒప్పుకోకపోయేసరికి కోపంతో కత్తితో పొడిచి చంపారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి నిజంగానే అలా జరిగిందా? ఒకవేళ జరిగితే అంత చిన్న పిల్ల మీద ఈ కామాంధుడి దాడేంటి అంటూ ఇంకోవైపు విరుచుకు పడుతున్నారు. వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా చిన్నారులు, అభం శుభం తెలియని వాళ్ళు, 6 ఏళ్ల పిల్లల నుంచి మొదలుకొని 60 ఏళ్ల ముసలోల వరకు ఎక్కడా కూడా ఎవరికి స్వేచ్ఛ అనేది లేదు. ఎవరికి ధైర్యంగా బయటకు రావడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు. ఇంకా ఇటుపక్కన తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని బయటకు పంపాలి అంటేనే బిక్కు బిక్కుమని భయపడాల్సిన సందర్భాలు నెలకొంటున్నాయి. కానీ ఇప్పుడు తమ ఇంట్లోనే వాళ్ళు ధైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేరని, ఇంకో పక్కన తల్లిదండ్రులు తమ ఉద్యోగాలకి వెళ్ళిన తర్వాతే తమ పిల్లలకి ఇలా జరిగిందని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ దాదాపు 4 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోని కుకట్పల్లి సంగీత్ నగర్ లో దాదాపు 4 ఏళ్ల నుంచి అదే ఇంట్లో రెంటుకుంటున్నారు. మరి 4 ఏళ్లలోనూ ఎటువంటి తగాదాలు లేవు, ఎవరితోనూ చిన్న గొడవలు కూడా లేవు, ఒక మాట కాడ మాట వచ్చి ఎవరితోని విభేదాలు కూడా రాలేదు. కానీ అలాంటిది ఒక్కసారిగా ఉన్నట్టుండి ఎవ్వరు ఊహించని ఘటన. తల్లిదండ్రులు యథావిధిగా ప్రతిరోజులాగానే తమ ఉద్యోగాలకి తాము వెళ్ళిపోయారు. తమ్ముణ్ణి స్కూల్ కి కూడా పంపించారు. ఇక ఆ పిల్లవాడికి బాక్స్ కూడా ఇవ్వమని అమ్మాయికి మరీ చెప్పి వెళ్ళారు. కానీ ఆ పిల్లవాడికి బాక్స్ చేరుకోలేదు. దాంతో తన తండ్రికి స్కూల్ నుంచి కాల్ వచ్చింది, పిల్లవాడికి ఇంకా లంచ్ బాక్స్ రాలేదు, లంచ్ టైం కూడా అయిపోయి వస్తుంది అంటూ కాల్ రావడంతో వెంటనే తండ్రి హుటాహుటిన ఒక్కసారిగా ఇంటికి తరలి వచ్చాడు. ఇక ఇంటికి వచ్చి చూసేసరికి ఈ ఘటన చూసి ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యాడు. ఇక వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేశాడు. ఇక అటుపై తన భార్యకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఇదంతా వింటుంటే ఇది ఒక నిజంగా ఎవరో కావాలనే చేశారు, లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ, లేదంటే వాళ్ళలో ఎవరికైనా విభేదాలు ఉండి వాళ్ళే కావాలని మాటు వేసి మరి వీళ్ళు లేని సమయాన్ని చూసుకొని ఇలా చేసి ఉంటారా? ఇంకొంతమంది మాత్రం ఒకవేళ ఇతనే ఏమైనా చేశాడేమో అనే సందేహాలను కూడా నెలకెత్తుతున్నారు. మరి ఇటువైపు రకంగా చూసుకుంటే ఒక రకంగా ఇదే నిజమేమో అని పోలీసులు కూడా ఇటువైపు ఇదే రకంగా దర్యాప్తులు కూడా చేపట్టారని తెలుస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ సహస్ర హత్యకి
న్యాయం జరగాలి. ఆ చిన్న పిల్లకి ఎలా మరణించింది, ఎందుకు మరణించింది, ఎవరు చంపారు, అవన్నీ కూడా బయటకు రావాలని తల్లి కూడా ఓ పక్కన కోరుకుంటుంది. మరి అమ్మాయికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి.